ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని దేవుడు మిమ్మలను సమాధానముతో, తన సమాధానముతో, సంతోషముతో మిమ్మల్ని తృప్తిపరచాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయటం మాకు దేవుడిచ్చిన పెద్ద భారం. కాబట్టి మీ ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, లెంట్ డేస్లో మనం ఉన్నాం. లెంట్ అనే మాటకు స్ప్రింగింగ్ అవుట్ అని అర్థం, లేకపోతే స్ప్రౌట్ అని అర్థం, లేకపోతే బుడ్డింగ్ అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి వాడైనా ప్రభు చిగురింప చేయగలుగుతాడు. ఎంత దిగజారిపోయినా, ఎంత శూన్యంలో మనం ఉన్నా దేవుడు మనల్ని చిగురింప చేయగలుగుతాడు అనేది ఈరోజు నేను మీకు చెప్పే వాక్యమై ఉంది. ఆ యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8లో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు ఒక కొమ్మ ఆ చెట్టు నుండి నరికివేయబడిందంట. ఆ తర్వాత అది ఎండిపోయిందంట. ఎండిపోయిన తర్వాత ఇంకా ప్రజలు ఏం చేస్తారు? ఇంకా దీనికి లైఫ్ అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి పొయ్యిలో పడేస్తారు. పొయ్యిలో వేసే కర్రను ప్రభు నీటి వాసన చేత చిగురిస్తున్నాడంట. అదే యోబుకు కలిగిన గొప్ప నిరీక్షణ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నుండి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదనే విషయం నాకు అర్థమవుతుంది. మా సంఘానికి వచ్చే ఒక వ్యక్తి భయంకరమైన తాగుబోతు. ఆయన ఇంకా భార్య కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇతను మారడని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కార్యాలు కూడా మరి తాగేసి స్నేహితులతో తిరుగుతూ, అసలు వీళ్ళనే ప్రేయర్కి వెళ్ళకూడదని బైబిల్ చింపుతూ, కేకలు పెడుతూ, ఇంకా బెదిరిస్తూ ఉండేవాడు అనమాట. మారటానికి ఎటువంటి ఛాన్స్ లేనప్పుడు దేవుడు అద్భుతంగా మార్చాడు. అంటే దీనిలో నాకు అర్థమైంది ఏంటంటే, పొయ్యిలో వేసే కర్రను ఆయన చిగురింప చేస్తే దేవుడికి అసాధ్యమనేది ఏమీ లేదని అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీ ఇంట్లో ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా పాపపు ఊబిలో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదనే విషయం మనకు అర్థమవుతుంది. యేసుప్రభు చెప్పిన 3 ఉపమానాలు లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 30 వచనాలకు కనపడుతుంది. 100 గొర్రెల్లో మొదటి ఉపమానం మనం చూస్తే 100 గొర్రెల్లో 1 గొర్రెను పోగొట్టుకున్నాడు ఆ కాపరి. కానీ ఆ ఒక్కటది ఎక్కడికి పోయింది, ఏ ప్రాంతానికి వెళ్ళింది, ఎలాగా మనకు అది దొరకదా అని ఎంతో సందేహాలు వచ్చి ఉంటాయి. కానీ అద్భుతంగా దాన్ని సమకూర్చాడు. అలాగే వెండి నాణయం అనేది ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో వెండి నాణయం అనేది చాలా చిన్నగా ఉంటాయి. అది ఇంట్లో యూదులోకి ఇల్లు అయితే చిన్న ఇల్లు కాదు, చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. అది ఎక్కడ పడిపోయిందో తెలియదు, కానీ అవి కూడా దొరికినట్టుగా మనం చూస్తున్నాం. లాస్ట్లో యేసుప్రభు చెప్పిన ఉపమానం మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయం 11-30 వచనాలు చూస్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం. అసలు అతను చనిపోయాడని అనుకున్నాడు తండ్రి, అందుకొరే కదా ఆ మాట వాడుతున్నాడు. లూకా సువార్త 15:30లో నీ యొక్క సహోదరుడు చనిపోయి బ్రతికిన అంటున్నాడు. చచ్చిన వాడికి ఎలాగా చచ్చిపోయాడని అనుకున్నాడు. తిరిగి రావటానికి ఏ ఛాన్స్ లేదు, కానీ తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడికి అసాధ్యమని ఎండిపోయిన కర్ర చిగురించడం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడికి అసాధ్యం అనేది అంటే ఏమీ లేదు. లేని వాటి ఉన్నట్టుగా, ఉన్న వాటి లేనట్టుగా ప్రభు ఖచ్చితంగా చేయగలుగుతాడు. మీరు జస్ట్ నమ్మటమే ఆలస్యం. దేవునికి అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. ఒకవేళ వివాహమై మీకు పిల్లలు లేకపోతే, ఎన్ని డాక్టర్ పిల్లలే పుట్టరన్నా దేవుడు మీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఎటువంటి దీర్ఘకాల రోగం ఇంకా మీరు సత్యదాకా మెడిసిన్ వాడాలని ఉంటే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. మెడిసిన్ లేకుండానే దేవుడు అద్భుతంగా బాగు చేస్తాడు. అలాగే ఫలానా వ్యక్తి మా కుటుంబంలో మారడు అనుకుంటే
ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఇంకా నాకు జాబ్ రావడానికి ఛాన్సే లేదంటే దేవుడు అద్భుతంగా ఛాన్స్ ఇస్తాడు. ఎన్నో సంబంధాలు మా అమ్మాయికి వచ్చింది, నాకు వచ్చింది, నాకు పెళ్లి కాలేదని మీరు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. మీరు ప్రభునందు నమ్మకం మాత్రం ఉంచండి. త్వరలో అసాధారణమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, అయా అసాధ్యమైన కార్యం నువ్వు చేస్తావని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మా జీవితంలో అనేక అసాధ్యమైన కార్యాలు కనపడుతున్నాయి. అవన్నిటిని మార్చండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. నీ ఆశీర్వాద విడుదల దయచండి ప్రభా. మీరే దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం ఇర్మీయా గ్రంథం 32:27. ఈ వాగ్దానం బట్టి దేవుడు మన దీవించను గాక.